హాయ్ అండి అందరికీ. ఒకసారి ఇంట్లోనే ఇలా చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఓల్ గరం మసాలా కూడా వేసి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టమాటాను కూడా కట్ చేసి అందులోనే కొంచెం పుదీనా కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి అందులోనే కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత పెరుగు వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఉడకనివ్వాలి. తర్వాత మనకు తగినన్ని నీళ్ళు కూడా పోసి మరగనివ్వాలి. తర్వాత అందులోంచి చికెన్ మొత్తం పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఆ మరుగుతున్న నీళ్ళల్లో వేసేసేయాలి. బిర్యానీ ఉడికేలోపు చికెన్ ఫ్రై కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేయాలి. బిర్యానీ వాటర్లోనే చికెన్ 70% కుక్ అవుతుంది. తర్వాత ఆనియన్స్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనిచ్చి అందులోనే కొంచెం పుదీనా కూడా వేయాలి. తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి బాగా కలపాలి. 30% ఉడికితే సరిపోతుంది. తర్వాత అందులోకి కొంచెం కారం, ఉప్పు అండ్ గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి అన్నీ కూడా వేసి బాగా కలపాలి. చికెన్ పూర్తిగా ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. తర్వాత చూడండి అన్నం కూడా ఎంత పొల్లుగా చాలా బాగా వచ్చింది కదా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా లేయర్ లాగా వేసేయాలి. చూడటానికి ఎంత హెమ్మీగా కనపడుతుంది కదా. స్టవ్ పై కొద్దిసేపు ఉంచితే మన చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీతో గుడ్డు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.